ఆల్మోస్ట్ అంతా కాస్టింగ్ అంతా మీకు తెలిసిన కాస్టింగే ఉన్నారు ఇక్కడ. యా ఆల్రెడీ వీళ్ళందరూ ఆల్ ది టెక్నీషియన్స్ అండి, ఆల్ ది All the టెక్నీషియన్స్, technicians. ఎవ్రీవన్. లైక్ ఓం ప్రకాష్ గారితో నేను ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఓం ప్రకాష్ గారితో వర్క్ చేస్తున్నాను. సమ్హౌ అదర్ ఆయన పైలట్స్ ఉంటే ఆయన ఉంటారనమాట. సో హిస్ వెరీ వెరీ అంటే చాలా అమ్మ ఇలా చెయ్యి, ఇట్లా లైటింగ్ ఇక్కడ ఉంటుంది, లైటింగ్ నీకు కనపడుతుంది, అమ్మ నీకు లైటింగ్ కూడా నీకు నేర్పించేస్తా అంటారు ఆయన. హిస్ వెరీ వెరీ హ్యాపీ అండి, చాలా సంతోషంగా సరిపోతుంది. ఎక్కడ నాకు షూటింగ్స్ లో ఎక్కడ ఇప్పుడు నాకు ఇబ్బంది కలగలేదండి. ఎనీ ప్రాజెక్ట్ ఓకే ఐమ్ హ్యాపీ. అండ్ ఇక్కడ అసలు ఐమ్ లైక్ ఇట్స్ మై హోమ్ లాగా, ఇల్లు లాగానే, ఇట్స్ మై సెకండ్ హోమ్. ఎందుకంటే మీరు ఆలోచించండి, దిస్ ఇస్ మై థర్డ్ ప్రాజెక్ట్ విత్ పోలూర్ ప్రొడక్షన్స్. ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ. చిన్నది ఉన్నా సరే నేను శ్రీకాంత్ గారితో కానీ, అండ్ ఎవ్రీవన్, నాట్ ఈవెన్ శ్రీకాంత్ గారితో డైరెక్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవ్రీవన్ వాజ్ అటెంటివ్ హియర్, అండ్ ఎవ్రీ పర్సన్. సూపర్. అంటే ప్రొడక్షన్ వాళ్ళే కాకుండా ఇందులో ఉన్న ఆర్టిస్టులు వరుణ్ గారు కానివ్వండి, అండ్ మీ సన్ క్యారెక్టర్ చేసిన పర్సన్ కానివ్వండి, ఆదర్శ్ వీళ్ళంతా కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళే కాబట్టి. అండ్ వాళ్ళకి జూనియర్ ని, యా యాక్టింగ్ లో జూనియర్ ని, ఐ మీన్ టు సే యాక్టింగ్ లో ఈవెన్ వరుణ్ గారు, దే వర్ ఆల్ వరుణ్ సీనియర్స్. గారి కంటే మీరు జూనియర్. యాక్టింగ్ లో ఐ యామ్ నాట్ సేయింగ్ పాపం ఆదర్శ్ ఇస్ లైక్ హిస్ ఆదర్శ్ ప్లేయింగ్ మై సన్ హియర్. నేను ఆదర్శ్ గురించి ఏం చెప్పట్లేదు, ఆదర్శ్ ఏజ్ గురించి మేము మాట్లాడట్లేదు ఇక్కడ. ఆదర్శ్ నీ గురించి మాట్లాడలేదు. వి నాట్ టాకింగ్ అబౌట్ పారాగ్లైడింగ్ యాజ్ వెల్. ఆదర్శ్ నీతో చెప్తున్నాను, ఆదర్శ్ వచ్చిన తర్వాత మన అందరం కలిసి కూర్చున్న తర్వాత అది కూడా మాట్లాడతాం. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా మనం మాట్లాడదాము. గుర్తుంచుకోవాలి. యా సూపర్. అండ్ మీరు చెప్పండి అసలు మామూలుగా వరుణ్ గారితో వర్క్ చేయడం అంటే, ఇంతకు ముందు వరుణ్ గారితో చేశాను. అగ్ని పరీక్ష ఫస్ట్ ప్రాజెక్ట్ లో చేశాను. అగ్ని పరీక్ష చేశారు. ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, డీసెంట్ పర్సన్. అదే చెప్తున్నాను కదా, మాకు ఇక్కడ ఈ ఇండస్ట్రీ సీనియారిటీ వల్ల ఇక్కడ ఏదైనా తెలియని డామినేషన్ జరుగుతుందా? నో కదా. ఇట్స్ వెరీ వెరీ సింపుల్. ఎవ్రీవన్ ఎక్కడ ఉండదండి అది. మరి బయట మాట్లాడుకునే వాళ్ళమ్మ వాళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు ఇలా చేస్తారు. నాకైతే ఐ నెవర్ ఫేస్డ్ ఇట్. బికాస్ ఏంటంటే సీరియల్ ఇండస్ట్రీలో ఏమో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ చెప్తూ ఉంటారు, అంటే డామినేషన్ కొంచెం సీనియర్స్ డామినేషన్ ఉంటుంది అంటారు. కానీ పాపం నిజం చెప్పినా ఏ ఆర్టిస్ట్ని అడిగినా కానీ నిజంగా ఏమైనా ఉంటుందంటే వాళ్ళ పాపం వాళ్ళు కూర్చోబెట్టి చెప్తారండి, నేర్పిస్తారు, ఇలా చేయమ్మా అలా చేయమ్మా అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు వాళ్ళు ఇచ్చినంత సపోర్ట్ మాకు ఎవరు ఇవ్వరు అని చెప్తూ ఉంటారు. బట్ ఎందుకో బయట వచ్చేసరికి అది కంప్లీట్ గా రివర్స్ అయిపోయి చెప్తూ ఉంటారు. సిస్టమ్ అండి జనాలు. యా ఎగ్జాక్ట్లీ, వినడం ఇష్టం కాబట్టి చెప్తాం. గ్యాసిప్స్ వినడం ఎవరికైనా ఇష్టమేలండి, అందుకే చెప్తారు. సో అది అలా 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 పెద్దవవుతాయి. బట్ ఇండస్ట్రీలో నాకు తెలిసి నేనున్నాను, నాకు ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాలేదండి. మళ్ళీ ఇంకొక మాట అనవసరం, ఎందుకంటే 5 yearly హ్యావ్ దిస్. అండ్ నేను ఏంటంటే ఏదైనా తక్కువ వాగేస్తా. నాకు లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి, ఐఎమ్ నెవర్ లైక్ దాట్. కోపం బాగా బాగా ఇంట్లో చింటూ గారితో ఎప్పుడైనా నేనే అరుస్తా. పాపం ఆయన అరవరా? ఆయన లేదు, యాక్చువల్లీ ఇట్లా మా ఇద్దరిది ఎలా ఉంటుంది అంటే, వీ హ్యావ్ సమ్ అయితే టెలిపతి లాగా, వీ హ్యావ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఆర్ సంథింగ్. ఓకే, ఆయన కోపం వస్తుందని నాకు తెలిసినప్పుడే వెంటనే నేను కామ్ అయిపోతా, చాలా కోపం వస్తే. బట్ దట్ స్టేజ్ ఓన్లీ ఫర్ 5 minutes. మళ్ళీ 5 minutes లో హిల్ బి లైక్ ఓకే అనవసరంగా చెప్తారు. ఇద్దరు గొడవ అయితే తనే చెప్తారా? చింటూ గారు పైకి కనిపించినంత ఏం కాదు మీరైతే. వెరీ స్వీట్, వెరీ స్వీట్. తనే రియల్లీ లక్కీ. నేను టచ్ కూడా చెప్పకూడదు ఎన్నిసార్లు. ఐఎమ్ లైక్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను. కానీ ఎందుకండి బయట పాపం చింటూ గారిని ఒక విలన్ లా చిత్రీకరిస్తారు? విలన్ క్యారెక్టర్ చేశారుగా. అంతగా విలన్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు మంచోళ్ళు ఉంటారండి. అవునండి, సాఫ్ట్ స్క్రీన్ మీద వాళ్ళు విలన్సే గానీ ఆఫ్ స్క్రీన్ దే ఆర్ లైక్ వెరీ ప్యూర్. మన ఎగ్జాంపుల్ సూర్యకాంతం గారు ఎంత బాగుంటారు, చక్కగా ఆవిడ బయట అందరికి పెట్టకుండా పంపించదంట. తిండి పెట్టి తినమని కడుపు చూసి పంపిస్తారు. చింటూ గారు ఏమన్నా పోసి పంపిస్తారా? లేదు. లేదా? ఓకే, ఏమో ఆవిడ పెట్టకుండా పంపించట్లేదంటే ఈయనేమన్నా ఆవిడ అంటే వంటలు చేస్తారని చాలా పేరట. ఓకే, అన్ఫార్చునేట్లీ మనం ఎవరో చూడలేకపోయాం. మన జనరేషన్ నాన్నగారు చూసుంటారు. ఐ డోంట్ థింక్ సో. అంటే ఆయన ఆల్రెడీ అప్పటికే జర్నలిస్ట్ గా ఉన్నారు కదా. మరి బట్ ఐఎమ్ నాట్ షూర్, నాకు తెలీదు. మేబీ వి డోంట్ నో. చూసుంటే హీఈస్ ఆల్సో వెరీ లక్కీ. అంటే వాళ్ళంతా వేరండి. ఒక సూర్యకాంతం గారు కానివ్వండి, సావిత్రి గారు కానివ్వండి, జమున గారు కానివ్వండి, వాళ్ళంతా ఒక రేంజ్. అసలు మేమే ఇప్పుడు కష్టపడుతున్నాం, వాళ్ళు ఇంకా ఎంత కష్టపడ్డారండి కదా. అసలు మనకి ఇప్పుడు క్యారవాన్స్ ఉన్నాయండి, వాళ్ళకి అవి కూడా లేవు. అవును, మాకు ఇప్పుడు క్యారవాన్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఆల్ దోస్ ఫెసిలిటీస్. బట్ వన్స్ వీ గో షార్ట్ లోకి వెళ్తే ఆ తిప్పలు వేరు. బట్ అప్పట్లో అవి కూడా లేవు కదా. అదే కదా పాపం, వాళ్ళకి డ్రెస్ చేంజింగ్ కి వాటికి కూడా జనరేటర్ రూమ్స్ లో కూడా వాళ్ళు యూజ్ చేసేసుకునే వాళ్ళంట. ఒక ఇంటర్వ్యూలో విజయశాంతి గారు చెప్తే విన్నాను నేను అది. అంటే ఎక్కడైనా నేను చూసానండి, భారతనాట్యం చేసినప్పుడు ఒక స్కూల్లో షూట్ చేస్తున్నాం. ఒక చిన్న క్లాస్ రూమ్ లోకి వెళ్ళి ఆవిడ బిగ్ హీరోయిన్, అప్పటికే ఒక రేంజ్ లో ఉంది.
అంటే నేషనల్ అవార్డ్ వచ్చి ఆవిడ మీద స్టోరీ సినిమాలు తీసేశారు అప్పట్లోనే. అలాంటి రేంజ్ లో ఉంది. ఆ చిన్న క్లాస్ రూమ్ లోకి వెళ్ళి చక్కగా డ్రెస్ మార్చేసేసుకొని వచ్చేసారు. సో సింపుల్. వెరీ సింపుల్. అదే కదా. నేను అప్పట్లో అనుకునేది, ఓ సినిమా హీరోయిన్లే అలా చేస్తున్నారు. నేను జస్ట్ లిటిల్ కిడ్, ఐఎమ్ లైక్ సెకండ్ క్లాస్. ఏమర్థమైంది మీకు అప్పుడే? అప్పట్లో చిన్నదాన్ని కదా, సెకండ్ క్లాస్ అంటే. అంత హీరోయిన్ చక్కగా రూమ్ లోకి వెళ్ళి మార్చుకొని వచ్చేసింది 5 minutes లో. లైక్ వి డోంట్ నో, వి వర్ సో యంగ్, వి డోంట్ అండర్స్టాండ్ కదా. మేము ఏం లేదు అంటే మేమంతా ఏ ఆటల్లో ఇదిలో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా నేను కామే. మీరన్నట్టు వెరీ సైలెంట్. క్యారవాన్స్ అవి లేవు. అండ్ కొన్ని గుట్టల్లో కొండల్లో షూట్స్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడైతే ఏ రాళ్ళ వెనక్కో లేకపోతే ఒక చిన్న ఏదైనా కట్టేసేసి అది కూడా ఉంచేవాళ్ళంట. చేశాం మేము ఆ సినిమాలో. అవునా? అక్కడ ఒంగోలులో మిషన్ హాస్పిటల్ అని ఉండేది అప్పట్లో. ఓకే. అప్పట్లో అది లైక్ ఇట్స్ లైక్ పాడుబడ్డది, ఆల్మోస్ట్ లైక్ ఫారెస్ట్. నైట్ షూట్స్ అక్కడ. మేము నిద్రలో తోలుతూ కూర్చునే వాళ్ళు. ఎవ్రీవన్ వాజ్ లైక్ అక్కడే కూర్చునే వాళ్ళు. వాళ్ళకంటూ వేరే రూమ్స్ అక్కడ ఏముంటాయి? పాడుబడ్డ బంగ్లా మొత్తం ఆల్మోస్ట్ అడవిలా ఉంటుంది. అక్కడ ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్, నైట్ షూట్, అందరం కూర్చుని ఉండేవాళ్ళం. అక్కడే వాళ్ళు కూర్చున్నారు, మాతో పాటు వాళ్ళు కూర్చున్నారు. ఓకే. సో నో స్పెషల్ ఇది అట్లా ఏదో పెద్ద హీరోయిన్ అదంతా ఏం లేదు. అదే ఇప్పుడంటే క్యారవాన్స్ ఇదంతా వచ్చేసి లగ్జరీ అలవాటు అయిపోయిందేమో కానీ, బట్ చాలా మంది పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ కూడా వన్స్ వాళ్ళ వర్క్ ఉన్నప్పుడు అందులోకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజింగ్ అంతా చేసుకొని, అందుకేనంట చాలా మంది సెట్ లోకి వచ్చి కూర్చుంటూ ఉంటారు. యా. అండ్ అంటే ఇప్పుడు కొన్నిసార్లు అంటే నేను యాక్చువల్లీ నేను ఎందుకు వెళ్ళానంటే, నేను కూడా వెళ్ళను. ఇట్లా కొంతమందికి చూస్తూ ఉంటే కొంతమందికి నచ్చదు. కొంతమంది యాక్టర్స్ కి వీళ్ళు పని లేనప్పుడు వచ్చి ఎందుకు కూర్చున్నారు, ఇట్స్ లైక్ డిస్టర్బింగ్, కొంచెం డైవర్టింగ్ గా ఉంటుంది కదా. సో కొంతమంది అలా రారు. నేను కూడా అలా కొన్నిసార్లు వెళ్ళను. బయట కూర్చుంటాను కానీ ఐ వోంట్ గో ఇంటూ ద సెట్ ఆర్ ఐ వోంట్ గో కెమెరాకి వెళ్ళి. కొంతమంది ఏంటంటే నేర్చుకోవడం కోసం వెళ్ళి చూస్తూ ఉంటారు. అవును, అది కరెక్టే. బట్ సమ్ టైమ్స్ దే ఫీల్ లైక్ డిస్టర్బింగ్ అనిపిస్తదేమో అని నేను వెళ్ళను. బట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, మనం వెళ్ళి చూస్తుంటే వాళ్ళకి కొంచెం దే పర్ఫార్మింగ్, మనం వెళ్ళి కూర్చొని వాళ్ళ మొహం మీద మాట్లా చూస్తా ఉంటే వాళ్ళు దే ఫీల్ లైక్ డైవర్టింగ్, ఏంటి ఇల్లు ఇంత వియర్డ్ గా బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారు. కొంచెం భయం. మేబీ వాళ్ళకి అది ఉండకపోవచ్చు. నేను కొంచెం ఐ లైక్ ఓవర్ థింకింగ్. మనకుందే అది కదా, ఓవర్ థింకింగ్ మనం చాలా ఎక్కువ చేస్తాం. ఐఎమ్ లైక్ వెరీ మచ్. అది కొంతమంది అంటారు, ఎందుకు నువ్వు అంత భయపడతావు, ఎందుకు నువ్వు అంత వై యూ బీయింగ్ వెరీ అంటే చాలా కాషియస్ గా ఉంటావు అంటే, ఐ డోంట్ నో, సమ్హౌ ఐఎమ్ లైక్ యూస్డ్ టు ఇట్ ఆర్ ఓవర్ థింకింగ్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు వాళ్ళు ఎందుకు ఇబ్బంది పడతారు మన వల్ల. నో, లెట్స్ కీప్ ఇట్ టు అవర్ సెల్ఫ్. పక్కన కూర్చుంటే సరిపోతుంది కదా. యా. అండ్ సీరియల్ గురించి వస్తే, ఇప్పుడు శ్రీకాంత్ గారు ఆల్రెడీ మీకు తెలిసిన ప్రొడ్యూసర్. ఇంతకుముందు శ్రీకాంత్ గారితో ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు ప్రాజెక్ట్స్. ఎలా ఉంటారు శ్రీకాంత్ గారు బేసిక్ గా? ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ, వెరీ జోవియల్. అవునా? నాకైతే అసలు ఇక్కడ సరదాగానే కాసేపు మాట్లాడుకుంటాం. షార్ట్ వద్దు అంటే, బట్ లైక్ వెరీ ప్రొఫెషనల్. ఎవరు ఆయన డిస్టర్బ్ చేయరు మమ్మల్ని. లేదు అంటే కూర్చొని కాఫీ తాగుతాం, కాఫీ హ్యాపీగా మాట్లాడతాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మన కేరళ వెళ్ళి షూట్ చేసి వచ్చాం. అందరం పచ్చళ్ళు తీసుకెళ్ళాం హాయిగా. అక్కడ ఫుడ్ ఏం తింటామని ఇక్కడ నుంచి. అండ్ ఆయన ముందుగానే ఆలోచించి ఇక్కడ నుంచి మాకు ప్రొడక్షన్ తీసుకొచ్చేసారు. మొత్తం ప్రొడక్షన్ వ్యాన్ మొత్తం అక్కడికి. ఎందుకంటే కేరళలో మనకు అలవాట్లేదు, మనం తినలేమని. అండ్ హీ వాస్ వెరీ చాలా జాగ్రత్తలు తీసుకొని అక్కడ 10 రోజులు షూట్ చేసాము. 10 రోజుల్లో కూడా అండ్ హీ వాస్ వెరీ అటెంటివ్, మనకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా. సూపర్. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పండి. మాధవ్ సార్ వెరీ ప్రొఫెషనల్. అండ్ షార్ట్ లో ఉన్నాము అంటే ఆ షార్ట్ లో కంప్లీట్ అయిపోవాలి. ఆయన బాబు అంత సీరియస్ గా కనబడుతూ ఉంటారు. మన సీరియస్ గా అంటే కోపం రాదా అమ్మ, మనం చెప్పిన పని చేయకపోతే కోపం వస్తుందమ్మా. కోపం రాదు, మనుషులం కాదు మనం. అది డోంట్ టేక్ ఇట్ యాస్ లైక్ అఫెన్స్. మనము ఎదుటి మనుషులు, మన అమ్మ నాన్న తిడతారు ఎందుకు, మనం తప్పు చేస్తే తిడతారు, అంతే కదా. సో ఇప్పుడు డైరెక్టర్ ఏంటంటే ఆయనకి ఏం కావాలి, ఆయనకి మీ మీద పర్సనల్ గ్రడ్జ్ ఏమన్నా ఉంటుందా? నో, దేర్ ఇస్ నో పర్సనల్ గ్రడ్జ్. డైరెక్టర్స్ అనేసరికి లాట్ ఆఫ్ హెడేక్, మల్టిపుల్ కామ్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే దే హావ్ టు గివ్ అన్ అవుట్పుట్, వాళ్ళకి ప్రాపర్ గా ఇవ్వాలి. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వాళ్ళకి మొత్తం భుజాల మీద ఉంటుంది. ఎవరిని అంటారు? ఎగ్జాక్ట్లీ, ఆర్టిస్ట్ ఎవరు వచ్చి మాట్లాడరు. ఎవరు పాయింట్అవుట్ చేస్తారు? ఎవరు ప్రొడ్యూసర్ పాయింట్అవుట్ చేయండి, ఎవరు ప్రొడ్యూసర్ ఓన్లీ వాళ్ళని, ఎవరు టెక్నీషియన్స్, డైరెక్టర్, కెమెరామెన్, వీళ్ళనే అంటారు, అంతే కదా. పాప ఆయన ప్రెషర్ ఆయనకుంటుంది. ఆయన ఏదో అరిచారు కదా అని చెప్పేసి మనం మొహాలు మార్చేసేసుకొని ఆయన ఇలా అన్నారు ఇలా అంటే, ఆయన డైరెక్ట్ గా ఎప్పుడు ఎవరిని నాకు తెలిసి అనలేదమ్మా, ఏంటమ్మా ఇట్లా చేయండమ్మా అని అందరూ నేను నాకు ఎప్పుడు నిజంగా చెప్పండి ఆ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అయినా కూడా ఐ రియల్లీ టేక్ ఇట్. ఎందుకంటే మనం తప్పు చేస్తే అంటారండి, వాళ్ళకి వేరే పని ఏం లేదు, వాళ్ళకి 100 పనులు ఉన్నాయి, వాళ్ళకి 100 పనులు ఉన్నాయి, 100 పాయింట్స్ చూసుకోవాలి వాళ్ళు. ఫ్రమ్ ఇప్పుడు ఒక కెమెరా పెట్టారంటే డైరెక్టర్ ప్రతిదీ ఆ మూలను ఎక్కడో వైర్ కనపడితే కూడా ఆయన చూడాలి.
సో హీ హాస్ సో లాట్ ఆఫ్ థింగ్స్. మనల్ని తిట్టడమే ఆయన పని కాదు. ఆయన yes. కోపంగా ఉన్నారు అంటే ఇట్స్ లైక్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటే తప్పే ఉంది. డైరెక్టర్ అంటే మేబీ అలాగే ఉండాలి. యా, ఎందుకంటే ప్రొడక్షన్ అంతా కూడా తన చేతుల్లోనే ఉంటుంది. అండ్ టైం కి అవుట్పుట్ ఆయన చేతిలో ఉంటుంది, ఎదురు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ హిస్ హ్యాండ్స్. సో హీఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్, హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఆయన కొంచెం తగ్గి సర్లే అంటే మొత్తం ప్రొడక్షన్ కి ప్రాబ్లం కదండి, వర్క్ కొలాప్స్ అయిపోతుంది కదా. సో ఐ రియల్లీ టేక్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.